హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద ఆంధ్ర మల్లు. ఈరోజు వీడియో ఏంటో తెలుసా? వీఆర్ గోయింగ్ టు మూవీ ఫర్ ద ఫస్ట్ టైం విత్ ఆషు అనమాట. సో ఈరోజు వీడియో దాని గురించి, అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఫర్ అవర్ ఫస్ట్ మూవీ విత్ ఆషు. అసలు ఏం జరిగిద్దో ఏమీ తెలియదు అనమాట. సో మేమైతే ఫుల్లీ ప్రిపేర్డ్గా వెళ్తున్నాము. అండ్ ఇది యూజువల్లీ ఆషు నిద్ర టైం కూడా కాదు. మేబీ మూవీ మధ్యలోనే బయటికి వస్తాం కొన్నిసార్లు అనుకోకుండా మూవీ లాస్ట్ వరకు చూస్తామేమో, కొన్నిసార్లు రచ్చరచ్చ చేస్తాడేమో ఆ మూవీ థియేటర్లో. అసలు ఏం జరిగిద్దో ఏమీ తెలీదు. సో లెట్స్ సీ హౌ అవర్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విల్ బీ దేర్. మేమైతే ఇప్పుడు ముక్కం అనే ప్లేస్లో మూవీ చూడడానికి వెళ్తున్నాం. ఇట్స్ నియర్ క్యాలికట్ అనమాట. అండ్ మూవీ నేమ్ ఏమో వచ్చేసి ఆడ్ 3. ఇట్స్ ఏ మలయాళం మూవీ. యాక్చువల్లీ నేను 1 and 2 వర్షన్స్ కూడా చూడలేదు. సో థర్డ్ వర్షన్ ఎలా ఉంటుందో నాకు అసలు అర్థమైద్దో లేదో అనేది కూడా తెలియదు. బట్ ఎనీవేస్ ఇట్స్ ఏ వెరీ హిట్ ఫిలిం అనమాట. 1 and 2 చాలా హిట్ అయింది, చాలా రోజులు థియేటర్లో రన్ అయింది. సో ఆ మూవీకి వెళ్తున్నాం ఇప్పుడు. థర్డ్ వర్షన్ వచ్చింది. గోట్ రిలేటెడ్ స్టోరీ అనమాట. సో ఆషుకి గోట్ కానీ లేకపోతే కుక్క పిల్లలు కానీ ఇలాంటివి బాగా ఇష్టం కాబట్టి కొంచెం కనెక్టెడ్గా కాసేపు అయినా చూస్తాడని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎనీవేస్ వి విల్ సీ. అండ్ నేనైతే ఫుల్ లోడ్తో వెళ్తున్నాను. ఇదేమో వచ్చేసి ఒక బ్యాగ్ ఆషు ఫుడ్ ఐటమ్స్ అనమాట. ఇందులో కొంచెం కావలసిన రాగి జావా కొంచెం తయారు చేసి పెట్టుకున్నాను. అండ్ ఇన్ కేస్ ఫార్ములా కూడా ఇవ్వాల్సి వస్తే కొంచెం ఫార్ములా అండ్ వాటర్ అవి కూడా క్యారీ చేస్తున్నాను. అండ్ ఇంకో బ్యాగ్ కూడా ఉంది, ఇది చూడండి. జియా అండ్ నేను ఇంకా మెల్బిన్ మేము ముగ్గురం కలిసి వెళ్తున్నాం ఆషుతో. ఈ బ్యాగ్ అయితే జియా తీసుకుంటుంది. అండ్ ఇందులో మొత్తం టాయ్స్ ఉన్నాయన్నమాట. కొంచెం ఆషుని డైవర్ట్ చేసి ఉంచుదామని చెప్పి మేమైతే ఇవి తీసుకెళ్తున్నాం. ఒకటేమో వచ్చేసి పాపిట్ అనమాట, కాసేపు అయినా కూర్చుంటాడు అని అనుకున్నాం ఇవన్నీ ఆడుకుంటూ. ఇంకోటేమో వచ్చేసి ఫ్యాన్. ఈ ఫ్యాన్ స్విచ్ నొక్కడం చాలా ఇష్టం ఆషుకి. సో ఇది నొక్కుంటా కాసేపు స్పెండ్ చేస్తాడు. అండ్ ఇదేమో వచ్చేసి ఒక క్యాప్. ఈ క్యాప్కి ఏమో లైట్ కూడా ఉంది. సో దీంతో కాసేపు ఆడుకుంటాడని అనుకున్నాం. అండ్ స్పూన్స్ కూడా క్యారీ చేస్తున్నాను. ఈ స్పూన్స్ పోయినా పర్లేదు, సో వేస్ట్ అయినా పర్లేదు కాబట్టి ఈ స్పూన్స్ కూడా తీసుకెళ్తున్నాం. సో వీఆర్ క్యారింగ్ లిటిల్ థింగ్స్ అనమాట, ఎలాగలా డైవర్ట్ చేసి ఉంచుదామని చెప్పి. అండ్ ఇంకా ఈ వాచ్ కూడా ఉంది కదా, సో ఈ వాచ్లో కూడా ఆడుకుంటాడని చెప్పి ఫుల్ ఛార్జింగ్ పెట్టాను. ఎనీవేస్ వీఆర్ గెట్టింగ్ లేట్ అనమాట. వాళ్ళందరూ ఆల్రెడీ బయట వెయిట్ చేస్తున్నారు, మెల్బిన్, ఆషు అండ్ జియా. సో బయలుదేరుతాం ఇప్పుడు. ఆల్మోస్ట్ టైం ఇప్పుడు 5:30 అయింది. 6కి మూవీ స్టార్ట్ అయింది. సో లెట్స్ గో గాయస్. మేము ఈ వైట్ జీప్లో వెళ్తున్నాం అనమాట. సో బండి స్టార్ట్ అయితే అసలు ఏం వినిపించదు నేను చెప్పేది. అండ్ ఇదైతే పార్కింగ్ కన్వీనియంట్గా ఉంటుందని చెప్పి మెల్బిన్ అయితే ఈ బండి తీసుకెళ్తారు మోస్ట్లీ ఇక్కడ దగ్గర వెళ్ళినప్పుడు. ఇక్కడ నుంచి దాదాపు ఒక 15 to 20 minutes పట్టిద్ది ముక్కం అనే ప్లేస్కి వెళ్ళడానికి. టైం ఏమో ఇప్పుడు 5:30 అయింది. మూవీ ఏమో 6కి స్టార్ట్ అయింది. సో హరీ అవ్వాలన్నమాట. అలాగైతేనే టైంకి చేరుకుంటాం. ఇదిగోండి గాయస్. என்ன எடுக்கண்டா என்ன எடுக்கண்டா. ఈ బండి చాలా అంటే చాలా పాతది గాయస్. ఫీల్డ్ వర్క్ కోసం యూజువల్లీ వాడతాం ఈ బండిని. అండ్ ఇది పాత బండి కాబట్టి అప్పట్లో ఏసీ ఏమి ఉండదు కదా. సో ఈ బండికి ఏసీ కూడా లేదు, అందుకే ఫుల్ ఓపెన్ పెట్టుకొని డోర్స్ అన్నీ ఓపెన్ చేసుకొని వెళ్తున్నాము. నా జుట్టు అయితే ఫుల్ గాలికి ఎగురుతుంది అండ్ ఆషు ఫేస్ మీదకి వచ్చేస్తుంది అనమాట. సో హీ వాస్ గెట్టింగ్ ఇరిటేటెడ్. అలా ఫైనల్లీ మేమైతే ముక్కం చేరుకున్నాం గాయస్. అండ్ మా ఊర్లో సినిమా థియేటర్ అయితే లేదు. సో మేము ఒక మూవీ చూడాలంటే దాదాపు ఒక 15 to 20 minutes ట్రావెల్ చేసి మూవీ చూడడానికి రావాలన్నమాట. పెళ్ళైన కొత్తలో చాలాసార్లు మూవీకి వచ్చాము, చాలా మూవీస్ చూసాము కూడా. అండ్ పెళ్ళి తర్వాత ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా కొంచెం చూశాను, అప్పుడు కొంచెం తగ్గిందనమాట. అండ్ మళ్ళీ ఆషు పుట్టాక కూడా నేను 1 to 2 times మూవీ అయితే చూశాను. అప్పుడు ఆషును ఒకసారి అయితే అత్తయ్య అండ్ మావయ్య వాళ్ళ దగ్గర వదిలాము, ఇంకో 2 times ఏమో మా మమ్మీ దగ్గర వదిలిపెట్టి వెళ్ళాము. ఫస్ట్ టైం ఆషుతో రావడం అయితే ఇదే. మూవీ స్టార్ట్ అవ్వకముందు అడ్వర్టైజ్మెంట్ ప్లే చేస్తారు కదా గాయస్. సో అది ప్లే చేస్తున్నారు ప్రజెంట్. ఆషుకైతే మూవీ థియేటర్ లోపలికి వెళ్ళంగానే అసలు ఏం అర్థం కాలేదు, ఏంటిది ఈ సెటప్ ఏంటి ఇలా ఉంది అన్నట్టుగా మొత్తం చుట్టుపక్కల అంతా చూస్తున్నాడు. ఆ స్పీకర్లు, లైట్లు అన్నీ చూస్తూ ఉండిపోయాడు. ఫస్ట్ 1/2 hour to 40 minutes అయితే ఆషు ఫుల్గా మూవీలో ఇన్వాల్వ్ అయిపోయాడు. అసలు మాకంటే చాలా సీరియస్గా చూస్తూ ఉన్నాడు. నేను ఇంకో పక్క నిద్రపోయాడేమో అని అనుకున్నాను, బట్ హీ వాజ్ స్టిల్ వాచింగ్ అనమాట.
అండ్ అది కాకుండా నేను ఇయర్ మఫ్స్ కూడా క్యారీ చేశాను. ఒకవేళ బై ఛాన్స్ నిద్రపోతే డిస్టర్బెన్స్ తక్కువగా ఉంటుంది, సౌండ్ అంతగా వినిపించదులే అని చెప్పి నేను అవి కూడా క్యారీ చేశాను. కాకపోతే ఒక 40 మినిట్స్ తర్వాత చూడండి ఇలా కిందకి దిగాడు. ఇంకా నా వల్ల కాదు ఇలా కూర్చోవడం అని చెప్పి కిందకి దిగి సీట్లో మొత్తం పీకుతా ఉన్నాడనమాట అవి. అలా బ్రేక్ వరకు ఆశునైతే సక్సెస్ఫుల్గా కూర్చోపెట్టగలిగాం గాయస్. 40 మినిట్స్ దాకా కుదురుగానే కూర్చున్నాడని చెప్పాను కదా. కాసేపు తర్వాత కిందకి దిగాడు. ఆ తర్వాత కాసేపు ఫ్యాన్ పట్టుకొని కూర్చున్నాడు, ఇంకాసేపు స్పూన్స్తో ఆడుకున్నాడు, ఇంకొంచెం సేపు తన హ్యాట్ ఉంది కదా సో దాంతో ఆడుకున్నాడు. అలా బ్రేక్ వరకు అయితే మేము కొనసాగించాము. ఇప్పుడైతే బ్రేక్ టైం కదా, సో మెల్బిన్ ఏదో ఒకటి స్నాక్స్ తీసుకొస్తారని చెప్పి వెళ్ళారు. అండ్ హీ బ్రాడ్ దిస్ వీల్ షేప్డ్ స్నాక్స్ అనమాట. వీటిని ఏమంటారు ఎగ్జాక్ట్గా నాకైతే తెలియదు, చక్రాల షేప్లో ఉంటాయి. సో నాకు ఇవంటే చాలా ఇష్టం. ప్రతిసారి థియేటర్కి వెళ్ళినప్పుడు నేనైతే పక్కా ఇవి తీసుకుంటాను. నాకు చిన్నప్పటి నుంచి ఇవంటే ఇష్టం. అండ్ ఆశు ఫస్ట్ టైం చూస్తున్నాడు కదా ఈ స్నాక్ని. తనేమో ఇది చూసి అప్పడమేమో అన్నట్టుగా అనుకున్నాడు. సో అది చూడంగానే పాపు పాపు అని అరవటం మొదలుపెట్టాడు. యూజువల్లీ మలయాళంలో అప్పడాన్ని పప్పడం అని అంటారు. సో దాన్ని షార్ట్కట్లో పాపు అని నేర్చుకున్నాడు ఆశు. యూజువల్లీ ఫుడ్ ఇచ్చేటప్పుడు మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు ఇవి కూడా ఇస్తామన్నమాట, అప్పడం ఇస్తూ ఉంటాము. సో అలా నేర్చుకున్నాడు ఆ వర్డ్ అయితే. బ్రేక్ అయిపోయిన ఒక 10 మినిట్స్కి ఆశు అల్లరి చేయడం మొదలు పెట్టేశాడు. ఇంకా థియేటర్ బయటికి వెళ్ళిపోవాల్సిందే అనుకున్నాము. మెల్బిన్ ఏమో వద్దు చూద్దాము, కాసేపు కార్టూన్ పెట్టు చూస్తాడేమో అన్నట్టుగా అన్నారు. ఇంకా నేను ఒక అరగంట దాకా కార్టూన్ చూసాడేమో, సౌండ్ లేకుండా జస్ట్ విజువల్స్ చూస్తా కూర్చుండిపోయాడు. ఇంకా హాఫ్ అన్ అవర్ తర్వాత నేనైతే ఫోన్ ఆపేసాను. మరీ స్క్రీన్ దగ్గరకు ఉంటుంది కదా అండ్ ఐస్కి కూడా స్ట్రెయిన్ ఎక్కువ ఉంటుందని చెప్పి నేనైతే అది ఆపేసి మళ్ళీ తన చేతికి బాటిల్ ఇచ్చాను. సో అది ఆడుకుంటూ ఇంకా చాలాసేపు కూర్చున్నాడు. సో ఫైనల్లీ మూవీ అయితే అలా అయిపోగొట్టాము. ఇట్ వాస్ సక్సెస్ఫుల్ ఇన్ దట్ వే అనమాట. సో గాయస్ ఫైనల్లీ అలా మూవీ అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. కంప్లీట్ చేసుకునే ఇంటికి వచ్చాము. సో ఇట్ వాస్ సక్సెస్ఫుల్ అనమాట. నేనైతే ఫెయిల్ అయ్యిద్దనే అనుకున్నాను, బట్ ఆశు వాస్ వెరీ గుడ్ అనమాట త్రూ అవుట్. దాదాపు 3 అవర్స్ ఉండింది మూవీ. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు 3 అవర్స్ కూర్చున్నాడా అని. నాకే ఇప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. నేను జస్ట్ 2 అవర్స్ లేకపోతే 2.5 అవర్సే ఉంటుంది మూవీ అన్నట్టుగా అనుకున్నాను. కాకపోతే 6కి స్టార్ట్ అయింది, అయిపోయేసరికి 9 అయిందనమాట. సో క్యాల్కులేట్ చేసుకుంటే 3 అవర్స్ అని అప్పుడు తెలిసింది. మూవీ స్టార్ట్ అవ్వకముందే నేనైతే తనకి రాగి జావా ఇచ్చాను. అండ్ అది తాగి మూవీ అయితే ఒక హాఫ్ అన్ అవర్ దాకా కదలకుండా ఇలా చూశాడు. మేము కూడా షాక్ అయ్యాము, అబ్బో ఏంటి ఇంత సీరియస్గా చూస్తున్నాడు. అది కూడా అంత అర్థమయ్యే మూవీ కాదనమాట. ఇట్స్ నాట్ ఏ సింపుల్ మూవీ, కొంచెం కాంప్లెక్స్ అండ్ కాంప్లికేటెడ్ మూవీ అనమాట. సో ఇలాంటి మూవీ ఇంతసేపు చూసాడా అని మాకే ఆశ్చర్యం వేసింది. ఒక హాఫ్ అన్ అవర్ అయిపోయేసరికి కొంచెం ఓపిక తగ్గిందనమాట. ఒక 40 మినిట్స్ అయ్యేసరికి స్లోగా డిస్టర్బెన్స్ క్రియేట్ చేయడం స్టార్ట్ చేశాడు. హీ వాంటెడ్ టు గెట్ అవుట్ ఆఫ్ ద థియేటర్ అండ్ వాక్ అనమాట. అటు ఇటు అంతా నడవాలి అని ఉండింది ఆశుకైతే. కాకపోతే మేము వదలలేదనమాట, మేము పట్టుపట్టి అలానే కూర్చోబెట్టాం. అండ్ ఐ టోల్డ్ నో, నేనైతే చాలా ఐటమ్స్ తీసుకెళ్ళానని చెప్పాను కదా. సో కాసేపు చేతిలో స్పూన్ ఇచ్చాము. సో కాసేపు స్పూన్తో ఆడుకున్నాడు ఒక 5 to 10 మినిట్స్. ఆ తర్వాత స్పూన్ పడేసాడు కింద. అండ్ ఆ తర్వాత ఇంకో చిన్న బౌల్ కూడా తీసుకెళ్ళాను నేను, ఆల్ ప్లాస్టిక్ అనమాట. లైక్ అవన్నీ నేను ఇంతకుముందు ఊరికే స్టాక్ చేసి పెట్టుకున్నాను, పోయినా పర్లేదు అన్నట్టుగానే తీసుకెళ్ళాను. సో అవన్నీ కాసేపు ఆడుకొని అన్నీ పడేసాడనమాట. సో అలా ఒక 15 to 20 మినిట్స్ అయితే మేనేజ్ చేసాము. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఒక హ్యాట్ ఇచ్చాను ఆశుకి. ఆ హ్యాట్ ఏంటంటే ఇలా క్లిక్ చేస్తే కొంచెం లైట్ వస్తుంది అనమాట. సో ఆ లైట్ ఎఫెక్ట్ వల్ల అది చూస్తా కాసేపు అలా కూర్చున్నాడు. సో అలా ఐటమ్స్ మారుస్తూ ఉన్నాము. హ్యాండ్ ఫ్యాన్ ఒకటి ఉండింది, సో అది పట్టుకొని కాసేపు కూర్చున్నాడు. సో ఆల్మోస్ట్ బ్రేక్ దాకా ఎలాగలా కూర్చున్నాము. అండ్ బ్రేక్ టైంలో ఏంటంటే మేము బయటికి తీసుకెళ్ళాం, కాస్త రిఫ్రెష్మెంట్ ఉంటుంది అని చెప్పి. సో కాసేపు అలా రౌండ్ తిరిగి మళ్ళీ రిటర్న్ వచ్చేసాము థియేటర్ లోపలికి. స్టార్ట్ అయినప్పుడు మేము మళ్ళీ ఐ హ్యాడ్ టు ఫీడ్ ఫార్ములా అనమాట. నేను ఏం తీసుకెళ్ళలేదు, లైక్ ఓన్లీ రాగి జావా అండ్ ఫార్ములా ఇవి రెండే తీసుకెళ్ళాను, ఇంకేం పెద్దగా తీసుకోలేదు. సో మళ్ళీ పాలు ఇచ్చాను. పాలు ఇచ్చిన తర్వాత కాసేపు మళ్ళీ కుదురుగానే కూర్చున్నాడు, కాసేపు ఆడుకుంటూ నవ్వుతా కూర్చున్నాడు. కాసేపు అయ్యాక మళ్ళీ గోల్ చేయడం స్టార్ట్ చేశాడనమాట. బట్ స్టిల్ వి డిడ్ంట్ గివ్ అప్. అప్పుడు మెల్బిన్ ఏం చేశారంటే కొంచెం తనకి ఫోన్ తీసుకొని కార్టూన్ ఉంటుంది కదా, సో సౌండ్ లేకుండా ఊరికే కార్టూన్ అయితే పెట్టారు. సో అది చూస్తా అలా కాసేపు ఉండిపోయాడు. ఒక 15-20 మినిట్స్ చూసాడు అనుకుంటా. ఆ తర్వాత మళ్ళీ ఆపేసాం. ఆ తర్వాత కాసేపు బాటిల్ ఇచ్చాం. సో వి స్పెంట్ లైక్ దట్ అనమాట. ఎలాగో అలా 3 అవర్స్ అయితే కంప్లీట్ చేసేసాడు. థియేటర్లోనే ఫుల్ టైం కూర్చున్నాడు ఎలాగోలా. అండ్ రిటర్న్ వచ్చే దారిలో పడుకొని పోయాడు. నౌ హీస్ నైస్లీ స్లీపింగ్ అనమాట. నేను మీకు చూపిస్తాను. సీ గైస్, ఆశు అయితే ఇప్పుడు హాయిగా నిద్రపోతున్నాడు. అండ్
డైపర్ కూడా ఫుల్ అయింది, ఎప్పుడో వెళ్ళినప్పుడు మార్చాను అనమాట. ఐ నీడ్ టు చేంజ్ నౌ. ఇంకా నేను కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి ఆశుకి డైపర్ మార్చి, కుదిరితే ఆశు లెగవక ముందే నేను పడుకోవాలి. అండ్ కొన్ని పనులు ఉన్నాయన్నమాట, కిచెన్కి వెళ్ళి ఆ పనులు కూడా కంప్లీట్ చేసేసుకొని ఐ నీడ్ టు స్లీప్ ఇఫ్ హీ డజంట్ వేకప్ బై దట్ టైమ్. సో గాయస్, దిస్ ఈస్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ విత్ ఆశు ఫర్ మై ఫస్ట్ మూవీ అనమాట. సో గాయస్, దట్స్ ఆల్ అబౌట్ మై టుడేస్ వీడియో. మీకు నా వీడియో నచ్చిందని అనుకున్నాను. ఒకవేళ నచ్చినట్లయితే కనుక ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మరెన్నో ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మేక్ షూర్ యూ గైస్ క్లిక్ ద నోటిఫై బటన్ టూ. అండ్ ముందు ఇంకా హోమ్ టూర్స్ కానీ, లేకపోతే మా కొత్త ఇల్లు ఆర్గనైజ్ చేయడం కానీ, ఏమేమి ఎక్కడెక్కడ ఆర్గనైజ్ చేస్తున్నాను, ఇలాంటివి మీకు ఇష్టమైతే చెప్పండి, చేస్తాను. లేకపోతే చెయ్యను. మీకు ఏమేమి టాపిక్స్ ఇంట్రెస్ట్ ఉన్నాయో కమెంట్ చేసి అయితే చెప్పండి. సో అవన్నీ నేనైతే ముందు ఫ్యూచర్లో చేయడం జరుగుతుంది. పక్కా మీ ఒపీనియన్ అయితే కన్సిడర్ చేస్తాను. చాలా రోజుల నుంచి నేనైతే వీడియోస్ చేయటం లేదు, కొంచెం బ్రేక్ అయితే తీసుకున్నాను. బికాస్ ఐ వాస్ లిటిల్ స్ట్రెస్డ్ అవుట్ అనమాట. కొంచెం స్ట్రెస్ వల్ల అండ్ కొంచెం బ్రేక్ తీసుకోవాలని అనిపించింది. సో ఐ టుక్ ఏ లిటిల్ బ్రేక్. ఐ విల్ బి బ్యాక్ అగైన్ అనుకుంటా. ఇంకా ముందు వీడియోస్తో వస్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఐఎమ్ నాట్ దట్ కన్సిస్టెంట్ కైండ్ ఆఫ్ పర్సన్, బట్ స్టిల్ ఐ విల్ ట్రై టు బి కన్సిస్టెంట్. సో అంతే గైస్, ఐ హోప్ ఐ విల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. నెక్స్ట్ ఏమేమి వ్లాగ్స్ కావాలో కూడా కమెంట్ చేయండి. లవ్ యూ ఆల్, బాయ్. Yes.